గత 2, 3 సంవత్సరాలుగా రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 4కేలో మళ్ళీ రిలీజ్ చేసి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటే కలెక్షన్లు బాగా సాధిస్తాయి. లేకపోతే బోల్తా కొట్టాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ కెరియర్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'వర్షం' సినిమా మళ్ళీ 21 ఏళ్ల తర్వాత వెండితెరపై చూసే అవకాశం లభిస్తుంది. ఇటీవలే 'వర్షం' సినిమాను మళ్ళీ థియేటర్‌లో రిలీజ్ చేయడానికి డేట్ కూడా ఖరారు చేశారు చిత్ర బృందం. వచ్చే నెల అనగా మే 23వ తేదీన థియేటర్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 4కే వెర్షన్‌తో వెండితెరపైకి రాబోతుంది. 21 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా థియేటర్‌లో రాబోతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్‌తో సహా రిలీజ్ చేయడం గమనార్హం. రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్‌లోనే 'వర్షం' సినిమా చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. పైగా ప్రభాస్‌కు ఈ సినిమా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమాతోనే ప్రభాస్‌కి ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. శోభన్ దర్శకత్వంలో 2004లో జనవరిలో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ముఖ్యంగా ఈ సినిమా ఏదో మాయ చేసి ప్రభాస్‌కి భారీ విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే 'వర్షం' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ నెంబర్లతో దూసుకుపోయింది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా త్రిష నటించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాతనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినా ఈ విషయంపై వీరు స్పందించలేదు. లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ కలబోతతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా 2004 జనవరి 14న విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా దాదాపు 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా కేవలం 8 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కింది. కానీ ఈ రేంజ్‌లో లాభం అంటే నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఇక ఇందులో ప్రభాస్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెంటర్స్, డైలాగ్ డెలివరీ, స్టైల్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టెంపుల్లో నందీశ్వరుడి దగ్గర వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. అలా మొత్తానికైతే 21 సంవత్సరాల క్రితం యువతను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.